కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పేర్కొన్న మైనారిటీ డిక్లరేషన్ అంటే హిందువులపై దాడులు చేయడమేనా అని బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు గర్భిణులను చూడకుండా దాడి చేసిన వాళ్ళంతా కాంగ్రెస్ దృష్టిలో లౌకికవాదుల దాడులు చేసిన దొండగులను వదిలేసి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న బాధితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడమే లౌకికవాదమా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మేడ్చల్ జిల్లాలోని చెంగిచెర్ల బాధితుల్ని పరామర్శించిన బండి సంజయ్ అక్కడ పోలీసులు బారికేడ్లు విధించడంపై మండిపడ్డారు. రాచరికం ఐదవన్నా, ప్రజాకర్ల పాలన ఐదవన్నా, ప్రభుత్వం నిష్పక్షపాతంగా వివరించాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి చర్యలు తీసుకోవాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి చర్యలు తీసుకోవాలి. చట్టం అందరు సమానమే, కానీ చట్టం కొందరు చుట్టం అయితే ఎవరు భరించలేరా? బాగా చెప్తా వస్తాం, ఎదురవద్దు. మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు, 2 లక్షలు కల్పిస్తున్నారు. ఇవాళ మా వాళ్ళని తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి 307 కేసులు పెట్టి లోపడేస్తే, అరే పసిపిల్లగాడు ఉన్నాడు సార్, పాలు తాగే పిల్లలు ఏడుతుండు సార్, పిల్లలు ఏడానే పసిపిల్లలు ఏడుతుండు సార్ పాలు తాగడానికి. వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది సార్, 80% కాలిపోయింది సార్. ఏమో ఆరోగ్యం మంచలేదు సార్, ఇట్లా చేతులు వచ్చాయి సార్. మీకు కూడా పోలీసు అధికారులు, కొంతమంది అధికారులు ఈ కుమ్మ వస్తారు, మీ కుటుంబాలే కదా, వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తలేదా? పసిపిల్లలు చూస్తుంటే కనీసం వదిలిపెట్టాలి. ఏమైనా మళ్ళీ ఎవరు వస్తారు ఇక్కడికి? ఇలా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరా, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిందా? మళ్ళీ మేమే రావాలి. మళ్ళీ కేసులు మా మీదనే, కానీ ఓట్లు మాట్లాడేస్తారు. మేము మాట్లాడితే మతతత్వవాదులం రేపు ఇస్తారు స్టేట్మెంట్, రేపు నామినీ ఇస్తారు. ఇక బండి సంజయ్ వచ్చి మాట్లాడిండు, పలానా కళ్యాణ్ నాయక్ వచ్చి మాట్లాడిండ్రు హిందుత్వం గురించి, శిల్పారెడ్డి గారు వచ్చి మాట్లాడిరు. ఇలా పాండే అనే వ్యక్తి మొత్తం రెచ్చగోడి వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేస్తాడు. సుదర్శన్ రెడ్డి మాట్లాడిరు. అందరి మీద ఇష్టపడిస్తారు. ఇక మేమంతా మతతత్వాలం. ఇక ఇలా కాపాడే ప్రయత్నం చేస్తే మేము మతతత్వాలం. వీళ్ళకి దాడులు చేసేవాడు సెక్యులర్ వాది. వీళ్ళకి కొట్టిన పోలీస్ అధికారులు సెక్యులర్ని కాపాడే కోసం కొట్టిరు వీళ్ళను. ఇదే నా చట్టం చెప్తున్నది.